ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి భవన నిర్మాణాలు చేపట్టాలన్నా పంచాయతీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. చర్చిలు నిర్మించాలంటే తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకొని పక్షంలో చర్చిలు, దేవాలయాల నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు అనుమతించరు. ఒకవేళ పంచాయతీ అధికారులకు తెలియకుండా నిర్మాణం చేపడితే ఆ నిర్మాణాలను అడ్డుకునే అధికారం పంచాయతీ అధికారులకు ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో బైబిల్ మిషన్కు చెందిన చర్చికి ఆనుకుని మరో హాల్ నిర్మాణం పనులను ఎవరి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారంటూ సరిహద్దుకు ఆనుకుని నివాసం ఉంటున్న పుసులూరి ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే గ్రామస్తులు, కొంతమంది నాయకులు తమ పక్షాన ఉన్నారంటూ చర్చి నిర్మాణం పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదంటూ చర్చి పాస్టర్ అద్దంకి దైవారావు, ఆయన కుమారుడు అంటున్నారని నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేసిన పుసులూరి ప్రసాద్ స్థానిక మీడియా వద్ద ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు పుసులూరు ప్రసాద్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో జిల్లా అధికారుల నుంచి స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఆ ఫిర్యాదుపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆ మేరకు పంచాయతీ కార్యదర్శి చర్చి నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని సందర్శించి చర్చి నిర్మాణం పనులు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం పనులను చేపట్టడం ఏంటంటూ చర్చి పాస్టర్ దైవరావును ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఈ విషయంపై తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కార్యదర్శి చెప్పారు. చర్చి నిర్మించాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని, దాంతోపాటు ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను పంచాయతీకి సమర్పించాలని, ఆ తర్వాతే అన్ని సక్రమంగా ఉంటే పంచాయతీలో తీర్మానం చేసి ప్లాన్ అప్రూవల్ ఇస్తామని, ఆ స్థలానికి సరిహద్దులో ఉన్నవారితో మాకు అభ్యంతరం లేదంటూ వారు లిఖితపూర్వకమైన పత్రాలను ఎన్ఓసి ఇవ్వవలసి ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు చర్చి నిర్మాణం పనులు చేపట్టవద్దని కార్యదర్శి పాస్టర్ దైవరావుకు చెప్పినట్లు తెలిపారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పినట్లు కార్యదర్శి శ్రీనివాస్ స్థానిక మీడియాకు వివరించారు. అయితే పుసులూరి ప్రసాద్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ వెంకటరామగూడెం గ్రామం అండి మాది. వెంకటరామగూడెం గ్రామంలో పుసులూరి ప్రసాద్ అయిన నేను ఇక్కడ నివసిస్తామండి. ఇంట్లోను మాకింటికి ఆనుకుని ఏంటంటే ఆల్రెడీ పాత చర్చ్ ఏదైతే ఉందో అది కట్టుకుంటానే వస్తున్నారు. అది కాదు అనుకుని చెప్పి మళ్ళీ కొత్తగా ఎక్స్చేంజ్ చేసుకుంటా మళ్ళీ కొత్త చర్చ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తా మళ్ళీ పెద్ద చర్చ్ అనేది నిర్మిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు దానే డిస్టర్బెన్స్గా ఉందని చెప్తా ఉన్నా కానీ మళ్ళీ అది కాదని చెప్పి మళ్ళీ పెద్ద చర్చ్ కట్టుకుంటూ వస్తున్నారు. దీనికి ఎటువంటి పర్మిషన్లు కానీ ఎటువంటి ఇది కానీ అసలు ఎటువంటి ఇది కానీ పంచాయతీలు పర్మిషన్లు కానీ ఎటువంటి లేదనమాట. అయినా సరే పంచాయతీ పర్మిషన్లు తెచ్చుకుని కట్టుకోండి అని చెప్పన్నా సరే, సెట్ బ్యాక్లు వదులుకుని కట్టుకోమన్నా సరే ఎటువంటి సెట్ బ్యాక్లు కానీ ఎటువంటి విధానం కానీ అది ఏమి వదలట్లేదు. మీరు ఏం చేసుకుంటారో మాకు తెలుసు, మేము ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పి ఈ అధికారులతోటి అలాగే రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇయ్యి దీన్ని కట్టుకోండి అని చెప్పి రాజకీయ నాయకులు కూడా ప్రోత్సాహం చేసుకుంటూ దీన్ని కట్టుకుంటూ ఇప్పటి వరకు చేసుకుంటానే వస్తున్నారు. మేము వద్దని చెప్తాం, ముందు నుంచి చెప్తున్నా సరే పిల్లర్లు వేశారు, ఐరన్ కట్టారు. దీన్ని ఏంటంటే మేము బాధ భరించలేక స్పందనలో పెట్టి కలెక్టర్ ఆఫీసులో మేము పెట్టుకుని దీన్ని కంప్లైంట్ కింద రైజ్ చేసాం. ఈ కంప్లైంట్ పెట్టినా సరే వాళ్ళు వినకపోతే కనుక మన సెక్రటరీ గారి ద్వారాగా మన పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే మొన్న నైట్ పోయడానికి ఒక మిషన్లో వాటర్ ట్యాంకులు ఇవన్నీ విధానంతో మొత్తం అన్నీ కూడా తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినా సరే ఎవరు మానలే. అప్పుడు కానిస్టేబుల్ వీళ్ళందరూ వచ్చి దీన్ని ఆఫ్ చేయడం జరిగింది అనమాట. అనాధికారంగా కడితే కనుక మొత్తం అంతా పడచేయడం జరుగుతుంది, మీరు అనాధికారంగా కట్టడం వద్దని చెప్తుంటే లేదు మేము అధికారంగానే కట్టుకుంటాం, మేము పర్మిషన్లు తెచ్చుకుంటామని చెప్పి దీన్ని ఈ చర్చిని మళ్ళీ నిర్మించుకుంటామని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే మాతోటి మాకు ఏం చేసుకోవాలో మాకు తెలుసు, మేము ఏం ఎలాగెళ్ళాలో మాకు తెలుసు అని చెప్పి దీంట్లో ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టు కూడా తెలుస్తుంది మాకు. కాబట్టి దాన్ని మేమేమి కించపరచట్లేదు, ఎవరి దేవుడైనా ఒకటే. కానీ ఎవరి దేవుడైనా కానీ ఎదరోళ్ళకి ఇబ్బంది కలగకుండా 15 అడుగులు సెట్ బ్యాక్లు వదులుకుని 15 అడుగులు ఇబ్బంది లేకుండా చేసుకోమని మా ఇంటి వైపు కూడా నీడబడడం, అలాగే ప్రార్థన చేయడం, గుడిని నీడబడడం, ప్రార్థన చేస్తున్నా కానీ రాత్రులు ఏడవడం, ఇవన్నీ ఇబ్బందులు అనేక రకాలమైన ఇబ్బందులు కూడా మేము ఫేస్ చేస్తున్నాం.
ఈ ఊర్లో ఉండే సంఘ పెద్దలు కూడా ఏం చేయాలో మాకు తెలుసు, మాకు ఏం చేసుకోవాలో తెలుసు, ఈడేం చేస్తాడు ఆడేం చేస్తాడు అని చెప్పి వల్గర్గా మాట్లాడడం ఇవన్నీ రకాలుగా కూడా ఫేస్ చేస్తున్నామంట ఊళ్ళో. లేదు ఇక ఈ ఊళ్ళోనే ఇలాగే కట్టుతూ ఉంటే మేము రెసిడెన్షియల్ వదిలేసుకుని మేము వెంటనే వెళ్ళాలి తప్ప దీని వీళ్ళతో ఏంటంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. ఎవరని కట్టేది ఇది అద్దంకి దైవరావు గారు అని చెప్పి ముదినూరుపాటు జాన్ గారు వాళ్ళ అబ్బాయి అద్దంకి దైవరావు గారు కుమారుడికి అద్దంకి దైవరావు గారికి వచ్చిందన్నమాట ఇది. ఆయనే కడుతున్నారు. ఆయనతో కూడా మేము డిస్కస్ చేసాం, ఆయనతో కూడా చెప్పాం మేము 3 అడుగులు అయితే తగ్గిస్తున్నాం తప్ప అంతమించి మేము తగ్గించమని చెప్పి వాళ్ళు ఏదో గొడవ చేస్తా మనకైతే వెనక్కైతే జరగద్దు, మాకు ఏం చేసుకోవాలో మాకు తెలుసు అనే విధానంలో కూడా వాళ్ళు వెళ్తున్నారు. పర్మిషన్లు అన్నీ వచ్చినాయి అంటారా? పర్మిషన్లు కానీ వాళ్ళు ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు అనమాట అండి. ఈ పర్మిషన్లు లేవు కాబట్టి ఈ పర్మిషన్లు తెచ్చుకొని కట్టుకోమని చెప్పి మన సెక్రటరీ గారు కూడా ఏంటి చేశారంటే పర్మిషన్ లేకుండా కట్టొద్దు అని చెప్పి చెప్తున్న నోటి మాటగా చెప్తున్నా వింటలేదు అని చెప్పి ఆయన రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగిందనమాట అండి. దీన్ని అయినా సరే వీళ్ళు వినుకోకుండా ఆక్కోకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట అండి. దీన్ని చర్చి నిర్మాణం వలన తమ కుటుంబానికి అనేక సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ కార్యదర్శిని వెంకటరామపురం గ్రామ పరిధిలో శ్రీకృష్ణుడి గుడి పక్కన అంటే చర్చి పక్కన ఉన్న స్థలంలో నిర్మాణం తలపెట్టిన అద్దంకి దైవరావు అనే వ్యక్తి నిర్మాణం చేపట్టగా నేను నోటీస్ ఇచ్చి ఆఫ్ చేయగా అది అందు నిమిత్తం పుసలూరు శ్రీనివాస్ ఆయన శ్రీయుత పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారికి పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు డిప్యూటీ ఎండిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసి ఉన్నారు. ఎంక్వైరీ చేయగా అందు నిమిత్తం వారు పుసలూరు ప్రసాద్ అనే వారు మా గోడపై నీళ్లు పడుతున్నాయి, మాకు 1 మీటరు వదిలితే నాకు సరిపోతుందని చెప్పానని అద్దంకి దైవారావు మరియు పుసలూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. అయినప్పటికీ నేను ప్లాన్స్ సమర్పించితే తప్ప ఎటు విధమైన నిర్మాణము చేసుకొని రాదు. ప్లాన్ సమర్పించిన తదుపరి శ్రీయుత పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారికి సమర్పించి నేను అప్రూవల్స్ వచ్చిన తర్వాత మీరు నిర్మాణాలు చేసుకోవడానికి అప్రూవల్స్ వస్తే కనుక నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది, ఈలోపు ఆఫ్ చేయమని చెప్పాను. నేను సదరు విషయమై నేను రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాను. వారు వెంటనే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎట్టి విధమైన నిర్మాణాలు చేయకూడదని చెప్పినవి పోలీసు వారు కూడా అక్కడ అద్దంకి దైవరావు గారికి హెచ్చరించి ఉన్నారు. దాని మీదట ఆఫ్ చేసి ఉన్నారు. ప్లాన్లు సమర్పించిన యెడల ఆ ప్లాన్స్ ఇచ్చిన దీన్ని బట్టి చూసి వెంటనే మేము కలెక్టర్ గారికి తీర్మానం ద్వారా సమర్పించగలమండి. మామూలుగా మీకు తెలియపరచాలి. గ్రామ పంచాయతీ ద్వారా అనుమతులు పై అధికారులకు సంబంధిత అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ గారి వారికి నివేదించితే తప్ప గ్రామ పంచాయతీకి అనుమతించే ఈ నిర్మాణాలకి ఇటువంటి నిర్మాణాలకి అనుమతులించే ఇది గ్రామ పంచాయతీకి లేదని కూడా తమకు తెలియపరచుకుంటున్నారు. ప్రస్తుతానికి చర్చి నిర్వాహకుడు నిర్మాణదారుడు కలెక్టర్ అనుమతి పొందిన పత్రాన్ని ఇంతవరకు తీసుకురాలేదని, ఆ స్థలానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను మాత్రమే పంచాయతీకి సమర్పించారని వివరించారు. సరిహద్దులో ఉన్న వారి ఎన్ఓసి తప్పనిసరిగా సమర్పించాలని చెప్పని తెలిపారు. చర్చి నిర్మాణానికి అభ్యంతరం తెలిపిన పుసలూరు ప్రసాద్ కొంతమంది బీజేపీ నాయకులను సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం.